మకర రాశి వాళ్ళు సెప్టెంబర్ 28వ తారీఖు దగ్గర నుంచి డిసెంబర్ 27వ తారీఖు దాకా గురుడు కర్కాటక రాశిలోకి అంటే సప్తమ స్థానంలోకి ఎంటర్ అవ్వడం వల్ల అనేక రకాలుగా విశేషమైన శుభ ఫలితాలు చూసే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. కీర్తి ప్రతిష్టలు పెరిగేటువంటి యోగం కనబడుతోంది. వ్యాపారంలో లాభాలు కనబడుతున్నాయి. తీర్థయాత్రలు యాత్రలు చేసేటువంటి యోగం కనబడుతోంది. వివాహాది శుభ కార్యక్రమాలన్నీ కూడా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతోంది. సంతాన విషయంలో మరింత గొప్పగా గుడ్ న్యూస్ శుభవార్త వినే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఆర్థిక సమస్య మెరుగుపడుతుంది. కొత్త కొత్త ప్రాజెక్టులన్నీ కూడా సఫలీకృతమవుతాయి. నూతన ఉద్యోగ అవకాశాలన్నీ కూడా మీకు ఎదురవుతాయి. నూతన వ్యాపార పెట్టుబడిదారులందరికీ కూడా విజయవంతంగా వ్యాపారంలో లాభాలు చూసే అవకాశం కనబడుతుంది. వృత్తి ఉద్యోగ వాణిజ్య వ్యవసాయ రంగాల్లో మరింత లాభాలు అనేటువంటివి చూస్తారు. కానీ మీకు 2వ స్థానంలో శని రాహుల యొక్క సంచారం అనేటువంటిది వచ్చిన డబ్బు నిలబడకుండా విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశాలు కనబడుతోంది. ఒక పక్క రాబడి, ఒక పక్క వెళ్ళిపోవడము రెండూ కూడా ఏకకాలంలో జరగడం వల్ల వచ్చే అసంతృప్తి, మనోవిచారం లాంటివి పెరిగే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. మకర రాశి వాళ్ళు శని రాహులకి సంబంధించి జప హోమాలు అనేటువంటివి జరిపించండి. దీనివల్ల గురుబలం పెరగడం వల్ల రాజయోగాన్ని అనుభవించే యోగం కనబడుతోంది. గురువారం నాడు శనగలు దానంగా ఇవ్వండి. దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం చేసుకోండి. శనికి ప్రతి శనివారము తైలాభిషేకం చేయించండి. మరింత శుభ ఫలితాలు చూస్తారు.